వెరీ గుడ్ మార్నింగ్ అండి. ఇవాళ ఆంధ్రజ్యోతిలో ఆర్కే కొత్త పలుకులో ఒక మంచి మాట రాశాడండి. అదేంటంటే, ఇవాళ దేశంలో నరేంద్ర మోదీని ఎదిరించి నిలబడగల రాజకీయ పార్టీ కానీ రాజకీయ నాయకుడు కానీ లేడు. మరీ ముఖ్యంగా ప్రాంతీయ పార్టీ నాయకులైతే అందరూ తోక ముడిచారు నరేంద్ర మోదీ గారి దెబ్బకి. ఇది పూర్తిగా వాస్తవం అండి. ఇటీవల కాలంలో మొత్తం ఎక్స్పీరియన్స్ అంతా చూస్తే అందరి ఎక్స్పీరియన్స్ కూడా ఎవరైతే ఎక్కువ అంబిషియస్గా ప్రవర్తించారో, తమ రాష్ట్రాలకు కాకుండా ఇంకా ఎక్స్పాండ్ అవుదాం వేరే రాష్ట్రాలకు కూడా అని చెప్పి ప్రయత్నించారో, ఎవరైతే ప్రధానమంత్రి కావాలని కలలు కన్నారో వాళ్ళందరూ కూడా ఇవాళ తోక ముడుచుకోవాల్సిన పరిస్థితి. అందులో కొద్దిమంది జైల్లో ఉన్నారు, మరి కొద్దిమంది ఇవాళ విత్డ్రా అయిపోయారు. ఏదో మా రాష్ట్రం వరకు మేము ఉంటే చాలు అనేది. మరి కొంతమంది ఓటమి పాలయ్యారు, ఇంకొంతమంది రాజీ పడ్డారు, మరి కొంతమంది రాజీ పడేటువంటి క్రమంలో ఉన్నారు. ఇది ఎసెన్షియల్లీ ఇవాళ దేశంలో రాజకీయ పరిస్థితి. మోదీ మొనార్క్ అనే పేరుతోటి ఆర్కే గారు రాశాడండి. నరేంద్ర మోదీ ఎంతటి ప్రమాదకర రాజకీయ నాయకుడో గుర్తించగలిగిన వారు ఆయన పట్ల విధేయత ప్రదర్శిస్తూ రాజకీయం చేసుకోగలుగుతున్నారు. ధిక్కరించిన వారు జైలుకు వెళ్లాల్సిన పరిస్థితి. కరెక్ట్ అండి. అది ఇవాళ ఆ పరిస్థితి నెలకొని ఉంది. లేకపోతే ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ జైలుకి వెళ్లాల్సిన పరిస్థితి వచ్చేది కాదు. అతను ఎప్పుడైతే ఢిల్లీలో మరి ఛాలెంజ్ చేయడమే కాకుండా బీజేపీని, ఆ తర్వాత పంజాబ్ కూడా విస్తరించాడో, ఆ తర్వాత గోవా, గుజరాత్ ఇట్లాంటి రాష్ట్రాలకు కూడా విస్తరిద్దామని ప్రయత్నించాడో, ఆ వెంటనే బీజేపీ ప్రధాని నరేంద్ర మోదీ చూపు ఆయన మీద పడింది. అప్పటి నుంచి కూడా ఆయనకి చాలా కాలం నుంచి కష్టాలే, కానీ ఎదుర్కొని నిలబడ్డాడు చాలా వరకు. కానీ ఎంతవరకు ఎదుర్కొని నిలబడగలరు? చివరికి ఈ లిక్కర్ కేసులో ఆయన్ని జైల్లో పెట్టారు. జైల్లో పెట్టిన మొట్టమొదటి ముఖ్యమంత్రిగా చరిత్రలో నిలిచిపోతాడు కేజ్రీవాల్. అలాగే పశ్చిమ బెంగాల్ వెళ్ళండి, అక్కడ మమతా బెనర్జీ కూడా ఈ మధ్యకాలం వరకు ప్రధానమంత్రి కావాలని కూడా కన్నదండి. ఆవిడ చాలా కాలం పాటు బీజేపీతో పెద్ద ఎత్తున పోరాడింది. అయితే ఆవిడ చేసిన పొరపాటు ఏమిటంటే, ఏ విధంగానైతే ఇక్కడ తెలంగాణలో కేసీఆర్ చేశాడు అదేవిధంగా పొరపాటు చేసింది. ఏమిటి ఆ పొరపాటు అంటే, అక్కడ వేరే పార్టీ లేకుండా చేసింది. దాంతో ఇవాళ బీజేపీకి పశ్చిమ బెంగాల్లో అవకాశం వచ్చింది. ఇవాళ పశ్చిమ బెంగాల్లో ప్రధాన రాజకీయ ప్రత్యర్థి మమతా బెనర్జీకి నరేంద్ర మోదీ, బీజేపీ. అంత పెద్ద పార్టీని, మోదీని తట్టుకోగల శక్తి లేదు అనే విషయం ఆవిడ కూడా అర్థమవుతోంది ఇప్పుడిప్పుడే. అందువల్లనే గతంలో ప్రధానమంత్రి కావాలని చెప్పి పెద్ద పెద్ద కళ్ళగన్నటువంటి మమతా బెనర్జీ ఇవాళ రాష్ట్రంలో అధికారాన్ని నిలుపుకుంటే చాలు ఎన్నికల్లో అనేటువంటి పరిస్థితికి వచ్చిందండి. ఇక అక్కడి నుంచి మీరు సౌత్లో చూస్తే ఇక్కడ కూడా మనకు తెలుసు పరిస్థితి ఏమిటి. ఇక్కడ కేసీఆర్ కూడా ఒక దశలో కళ్ళగన్నాడు, లెక్కలేని విధంగా మాట్లాడాడు. బీజేపీని నరేంద్ర మోదీని కూడా నేను ఏ విధంగా అయితే రాష్ట్రంలో మిగతా పార్టీలను అణిచేశానో అదేవిధంగా వాళ్ళని కూడా ఎదుర్కొంటాను అనుకున్నాడు. కానీ తర్వాత పరిస్థితి ఏమిటంటే, మహారాష్ట్రకి వేరే రాష్ట్రాలకి ఎక్స్పాండ్ అవ్వడం అనేది పక్కన పెడితే ఉన్న తెలంగాణ రాష్ట్రంలో కూడా ఆయన అధికారాన్ని నిలుపుకోలేని పరిస్థితి. ఇవాళ ఆయన కూతురు కవితనే తీసుకెళ్లి తిహార్ జైల్లో పెడితే మాట్లాడలేని పరిస్థితి. ఇక చంద్రబాబు నాయుడు గారి విషయం కూడా అందరికీ తెలిసిందే. మరి 2019లో ఏం చేశాడు ఆయన? 19కి ముందు 18లో కాంగ్రెస్తో చేతులు కలిపాడు. దేశ రాజకీయాల్లో మళ్ళీ చక్రం తిప్పుదామని అనుకున్నాడు, దెబ్బతిన్నాడు. అటు తెలంగాణలో దెబ్బతిన్నాడు, ఆ తర్వాత ఆంధ్రాలో కూడా దెబ్బతిన్నాడు. దెబ్బతిన్న తర్వాత చివరికి మరి తత్వం బోధపడిన తర్వాత ఒక అడుగు వెనక్కేసి వాళ్ళ కాంప్రమైజ్ అయ్యే అనేక విషయాల్లో బీజేపీకి తల ఒగ్గి నరేంద్ర మోదీని మరి ప్రసన్నం చేసుకోవడానికి చాలా ప్రయత్నం చేస్తున్నాడు. ఇవన్నీ కూడా వాస్తవాలండి. దాని మీదనే ఈయన రాశాడు. ఇవన్నీ కూడా చాలా వరకు కరెక్ట్ అని చెప్పాలి. అయితే వీటన్నిటిలో కూడా చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఒకటి ఉందండి. అదేమిటంటే, జగన్మోహన్ రెడ్డి గారికి మాత్రం ఆ పరిస్థితి ఇంకా రాలా. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి వీళ్ళందరికంటే తెలియగలవాడు. అతను అందరికంటే ముందే గ్రహించాడు బీజేపీ అనేది చాలా బలమైనటువంటి పార్టీ. ప్రధాని నరేంద్ర మోదీ, అమిత్ షా వీళ్ళిద్దరూ కూడా మహాఘటికులు. వీళ్ళ ముందు నేను వేషాలు వేయడం కష్టం అని గ్రహించి ముందే సరెండర్ అయిపోయాడు. సరెండర్ అయిపోయి 2014 నుంచే తన మీదకి
మరి ఎటువంటి ప్రమాదం రాకుండా చూసుకోగలిగాడండి. ఏ స్థాయిలో చూసుకున్నాడంటే చివరికి మరి అవినాష్ రెడ్డిని కూడా సిబిఐ అరెస్ట్ చేయలేనటువంటి పరిస్థితికి తీసుకొచ్చాడు. కేజ్రీవాల్ని ఢిల్లీ ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి, దేశవ్యాప్తంగా కూడా గుర్తింపు ఉన్న వ్యక్తి. అవినాష్ రెడ్డి అంటే ఎవరో కూడా తెలియదు ఎవరికి బయట, ఆంధ్ర రాష్ట్రం బయట. జగన్మోహన్ రెడ్డి అంటే కూడా ఎక్కువ మందికి తెలియదు నిజానికి. కానీ అరవింద్ కేజ్రీవాల్ అంటే దేశంలో అందరికీ తెలుసండి. ఎందుకంటే ఆ స్థాయిలో పోరాడాడు అతను బీజేపీ మీద, అంతకుముందు కాంగ్రెస్ మీద కూడా. అటువంటి కేజ్రీవాల్ని ముఖ్యమంత్రిగా ఉండగానే తీసుకెళ్లి తిహార్ జైల్లో పెట్టారు అరెస్ట్ చేసి. అటువంటిది ఆఫ్టర్ ఆల్ ఒక ఎంపీని సిబిఐ అరెస్ట్ చేయలేకపోయింది అవినాష్ రెడ్డిని. ఎందువల్ల అంటే జగన్మోహన్ రెడ్డి ముందుగానే తత్వాన్ని బోధపరుచుకొని బీజేపీకి కంప్లీట్గా సరెండర్ అయ్యి అమిత్ షా, నరేంద్ర మోదీల కరుణా కటాక్షాలని ముందే పొందాడు. అందువల్లే సిబిఐ మహామౌలుని అరెస్ట్ చేసినటువంటి సిబిఐ అవినాష్ రెడ్డిని మాత్రం నంద్యాల వెళ్ళి అరెస్ట్ చేయలేకపోయింది. సో అందువల్ల జగన్ రెడ్డి తమకు విధేయుడిగా ఉన్నారు కనుక ఏజెన్సీల దాడుల నుంచి మినహాయింపు లభిస్తోంది. ఇది కూడా పాయింట్ అండి. రకరకాల ఏజెన్సీలు, ఐటీ కావచ్చు, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కావచ్చు, సిబిఐ కావచ్చు, దాదాపు ప్రతి అపోజిషన్ లీడర్ మీద, అపోజిషన్ రూల్డ్ స్టేట్స్లో ఉన్న ప్రభుత్వాల మీద దాడులు చేసిందండి. ఎక్సెప్ట్ ఆంధ్రప్రదేశ్. ఆంధ్రప్రదేశ్లో అధికార పార్టీ వైసీపీకి చెందినటువంటి ఒక నాయకుడి మీద కానీ, అధికార ప్రభుత్వానికి సంబంధించి తీసుకున్న ఏ పాలసీ మీద కానీ, ఢిల్లీలో ఏం జరిగిందండి, ఢిల్లీ లిక్కర్ పాలసీ మీద కదా ఈడీ ఇప్పుడు ఈ దాడులు చేసి ఈ అరెస్టులు చేస్తోంది. మరి అదే లిక్కర్ పాలసీ మీద కావాలి అనుకుంటే ఏపీలో చేయొచ్చు. ఏపీలో బోల్డ్ అంత మనీ లాండర్ అయింది. ఈ మనీ లాండరింగ్ కింద ఈడీ అరెస్టులు చేస్తోందండి, కేసులు పెడుతోంది. ఏపీలో లిక్కర్ పాలసీకి సంబంధించి బోల్డ్ అంత మనీ లాండరింగ్ జరుగుతోంది 2019 నుంచి ఇప్పటివరకు కూడా కంటిన్యూస్గా. కనీసం ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ కూడా జరగకుండా కంప్లీట్గా క్యాష్ ట్రాన్సాక్షన్స్ కూడా చేశారు ఈ 5 ఏళ్లగా. అదొక్కటి చాలు ఈడీ తలుచుకుంటే పిఎంఎల్ఏ కింద ఎవరినైనా అరెస్ట్ చేయడానికి. ఆ పాలసీలో ముఖ్యమంత్రి దగ్గర నుంచి మొదలుకొని కింద మంత్రి వరకు, లేకపోతే ఆ బెవరేజ్ కార్పొరేషన్ ఎండీగా ఉన్న వాసుదేవరెడ్డి వరకు ఎవరినైనా అరెస్ట్ చేయొచ్చు, కానీ చేయలా. అదేవిధంగా తమిళనాడులో శాండ్ సంబంధించి కేసులు పెట్టారండి. తమిళనాడు రాష్ట్రానికి సంబంధించింది, కానీ అక్కడ కూడా మళ్ళీ మనీ లాండరింగ్ అనే పేరుతో దూరారు. అలా దూరదలుచుకుంటే ఏపీలో కూడా దూరొచ్చు. ఏపీలో శాండ్ విషయంలో జరిగినటువంటి మోసాలు, అక్రమాలు, అవినీతి మామూలుది కాదు. వేల కోట్ల రూపాయల అవినీతి జరిగింది. మరి అంత పెద్ద కుంభకోణం జరిగినా కూడా ఎక్కడా కూడా అసలు జోక్యం అనేది లేదు కేంద్రం. ఐటీ వాళ్ళు బోల్డంత మంది మంత్రుల మీద, బెంగాల్లో కావచ్చు, తమిళనాడులో కావచ్చు, అదేవిధంగా కర్ణాటకలో అందరూ తెలుసు డీకే శివకుమార్ మీద బోల్డెన్ కేసులు ఐటీ వాళ్ళు, ఈడీ వాళ్ళు పెట్టారు కదా. ఒక్క ఐటీ రైడ్ జరిగిందండి అధికార పార్టీకి చెందిన నేతల మీద ఆంధ్రప్రదేశ్లో. సో ఇలా చూసినప్పుడు జగన్మోహన్ రెడ్డి అరవింద్ కేజ్రీవాల్ కంటే, మమతా బెనర్జీ కంటే, స్టాలిన్ కంటే, కేసీఆర్ కంటే, చంద్రబాబు నాయుడు కంటే తెలివిగలవాడు అని ఒప్పుకోవాల్సిందే. ఎన్నో రెట్లు ఎక్కువ అవినీతి చేసినటువంటి జగన్మోహన్ రెడ్డిని టచ్ చేయకుండా చిన్న చిన్న కేసుల్లో చాలామందిని జైలుకు పంపించారు. 100 కోట్లలో మరి ఒక ముఖ్యమంత్రి జైలుకి వెళ్ళాడండి. 100 కోట్ల కుంభకోణం అని చెప్తున్నారు. అది ఢిల్లీ లిక్కర్ కేసు. ఇక్కడ ఏపీలో వేల కోట్ల రూపాయల అవినీతి కుంభకోణాలు ఎన్నో ఉన్నాయి, డజన్ల కొద్దీ ఉన్నాయి. తలుచుకుంటే ఎన్నో పెట్టొచ్చండి. అసలు మొత్తం ఆర్థిక వ్యవస్థని గందరగోళంగా నిర్వహిస్తున్నారు ఏపీలో. ఆ డిపార్ట్మెంట్ మొత్తం, ఫైనాన్స్ డిపార్ట్మెంట్ మొత్తం గందరగోళం, ఇంద్రజాలంగా ఉంది. ఏమాత్రం తలుచుకుంటే వాళ్ళు అదొక్కటి చాలు పట్టుకోవడానికి. అలాగే ఎన్నో ఉన్నాయి, కానీ ఎక్కడ ముట్టుకోలేదండి. నిజంగా ఆ విషయంలో జగన్మోహన్ రెడ్డి మెచ్చుకోవాలి. మరి ఆ స్థాయిలో నరేంద్ర మోదీ గారిని, అమిత్ షా గారిని జగన్మోహన్ రెడ్డి గారు మరి మెప్పించి ఒప్పించాడు అన్నమాట. ఏమంటారు ఇక్కడ, మోదీని ధిక్కరిస్తే ఏం జరుగుతుందో గ్రహించడం వల్లనే చంద్రబాబు తనను తాను తగ్గించుకొని ఎన్డీఏతో జట్టు కట్టారు. ఆత్మానుభవం అయిన తర్వాత తత్వం బోధపడింది. ఇప్పుడు కేంద్రం శక్తి ఏమిటో ప్రతిపక్షంలో ఉన్నప్పుడే తెలుసుకున్న జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన నాటి నుంచి
ప్రధాని మోదీ పట్ల వినయ విధేయతలు ప్రదర్శిస్తూనే ఉన్నారు. బెయిల్ కోసం అప్పుడు అధికారంలో ఉన్న సోనియా గాంధీ వద్దకు కుటుంబ సభ్యులను పంపి కాళ్ల బేరానికి దిగిన చరిత్ర జగన్ది. దాని ఫలితమే అవినీతి కేసుల్లో జగన్పై విచారణ కూడా జరగని పరిస్థితి. ఇది గతంలో, అంటే గతం నుంచి కూడా జగన్మోహన్ రెడ్డికి ఈ రకమైన అప్రోచ్, యాటిట్యూడ్ ఉన్నాయండి. అది వివేకానంద రెడ్డి హత్య కేసులో నిందితుడైన అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయలేని పరిస్థితిలో సిబిఐ ఉందంటే పైవాడి ఆశీస్సులు లేకుండా సాధ్యమా? ఈ ప్రశ్న ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న వాళ్ళందరికీ, తెలుగు రాష్ట్రాల్లో ఉన్న వాళ్ళందరికీ కూడా వచ్చేటువంటి ప్రశ్న అండి. అవినాష్ రెడ్డిని సిబిఐ అరెస్ట్ చేయలేకపోవడం అనేది పైవాడి ఆశీస్సులు లేకుండా సాధ్యమా? సో ఈ నేపథ్యంలో ప్రధాని వద్ద చంద్రబాబు నాయుడు సాగిల పడ్డారని నిందించి ప్రయోజనం ఏంటి? ఇదే మాట నేను గత కొద్ది కాలంగా చాలాసార్లు చెప్పాను. అనుభవాలు ఇట్లా ఉన్నప్పుడు, ప్రాక్టికల్ పాలిటిక్స్ ఇట్లా ఉన్నప్పుడు, ప్రజలు కూడా పెద్దగా విలువలకి ఇంపార్టెన్స్ ఇవ్వనప్పుడు, మరి చంద్రబాబు నాయుడు వాళ్ళ సాగిల పడ్డాడు బీజేపీ ముందు అని అంటే పడక ఏంటి? మరి పడకుండా ఉంటే ప్రజలను ఆదరించారా? పడకుండా ఉంటే ఉన్న ఈ సోకాళ్ళు మేధావులు ఎవరైతే వాళ్ళు బీజేపీతో అంటకాగుతాడో చంద్రబాబు నాయుడు అని చెప్పి ఈ ఫేక్ వామపక్షవాదులు కొంతమంది ఉంటారు. ఏంటి, మన వ్యాఖ్యాతల ముసుగులో ఉండి వెంటనే వాళ్ళు మాట్లాడతారు. అదే జగన్మోహన్ రెడ్డి ముసుగులో బీజేపీతోటి అంటకాగుతుంటే, లోపాయకారిగా అదే బీజేపీతోటి 5 ఏళ్ల నుంచి మరి ఒప్పందం కుదుర్చుకొని బీజేపీ పార్లమెంట్లో ఏది కావాలంటే అది చేస్తే వీళ్ళెవ్వరూ మాట్లాడరండి. ఈ వ్యాఖ్యాతలు ఎవరు? ఈ ఫేక్ కామెంటేటర్స్ ఎవరు? అది గమ్మత్తు. ఆ విషయంలో కూడా జగన్మోహన్ రెడ్డి మెచ్చుకోవాలి. అంటే ఆ రకంగా కూడా ఎవరైతే వామపక్షవాదం అని చెప్పుకుంటారో, వ్యాఖ్యాతల ముసుగులో ఉంటారో వాళ్ళందరినీ కూడా ప్రభావితం చేయగలిగినటువంటి కెపాసిటీ జగన్మోహన్ రెడ్డికి ఉన్నది, చంద్రబాబు నాయుడికి లేదు. అది కూడా ఒప్పుకోవాలి మనం. సో ఆ విధంగా మోదీ మొనార్క్ అంటే ఖచ్చితంగా ఒప్పుకోవాలి, నెంబర్ 1. నెంబర్ 2, మోదీని ఎదిరించి దేశంలో ఉన్నటువంటి ఏ ప్రాంతీయ పార్టీ నేత కూడా నిలబడలేదు. ఈవెన్ స్టాలిన్ కూడా ఎంతకాలం నిలబడతాడో తెలియదు. ఆయన ఒక్కడే కొద్దిగా మరి ప్రస్తుతం ధిక్కరిస్తున్నాడు. అది కూడా ఎంతకాలం సాగుతుందో తెలియదు. మిగతా వాళ్ళందరూ కూడా జైలు ఓచన లెక్క పెడుతున్నారు, లేకపోతే అధికారాన్ని కోల్పోయారు. ఇక జగన్మోహన్ రెడ్డిది కేసు కంప్లీట్లీ డిఫరెంట్. జగన్మోహన్ రెడ్డి వేరే మార్గాన్ని ఎంచుకొని అక్కడ వీళ్ళు బలవంతులని గ్రహించి వాళ్ళకి తల ఒగ్గి చక్కగా తన పని తాను చేసుకొని తనకి మట్టి అంటకుండా చూసుకోగలుగుతున్నాడు. అది ఇవాళ దేశంలో ఉన్న రాజకీయ పరిస్థితి.